వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2019 నుంచి 2024 కాలానికి 175 శాసనసభ్యుల గ్రాఫ్ ఎలా ఉంది అనేది ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనం చూద్దాం. అందులో మొట్టమొదటి నియోజకవర్గంగా అద్దంకి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకత అద్దంకి నియోజకవర్గానికి ఉంది అని చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తీసుకున్నప్పుడు అండ్ క్లైమాక్స్ లో చెప్పాల్సినటువంటి పాయింట్ ని ఫస్ట్ గానే చెప్పేస్తున్నాను, ఎందుకంటే అంతకు మించి ఇందులో చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి. అద్దంకి నియోజకవర్గానికి గత 3 దఫాలుగా ఎన్నికవుతున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఎలియాస్ బుజ్జి. ఎందుకంటే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బుజ్జి అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరికీ బుజ్జి గారు గానీ ఆయన పరిచయం. వ్యాపారవేత్త, గ్రనైట్స్ అన్ని ఉన్నాయి, మైనింగ్ లో ఎక్కువగా వాళ్ళ కుటుంబం అనేది ఉంది. సరే, ఇక మిగతా గొడవలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఎమ్మెల్యేగా ఆయన పనితీరు నియోజకవర్గానికి ఎలా ఉంది అనేది తీసుకున్నప్పుడు 5వ సారి వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. వ్యక్తిగతంగానే చూసినప్పుడు 5వ సారి. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా సరే దాదాపు 1,00,000 ఓట్లతోటి ఆయన గెలవడం జరిగింది. కట్టుబడి ఉన్నారు దేనికి అనేది. సో మొట్టమొదటిసారి 2004లో మార్టూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఆ తర్వాత అద్దంకి మారారు. అద్దంకి నుంచి పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి. వరుసగా ఐదోసారి కూడా గొట్టిపాటి రవికుమార్ గెలవబోతున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. పరిస్థితులు ఏవి తీసుకున్నా సరే, ఆయనకి ప్రత్యర్థులు ఏ పార్టీ నుంచి ఉన్నా సరే, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినటువంటి సీనియర్ రాజకీయ నేత కూడా ఆయన ముందు నిలవలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల కంటే కూడా అద్దంకి నియోజకవర్గం దడబుట్టిస్తోంది. ఎందుకంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అద్దంకి నియోజకవర్గంలో నిల్చున్నప్పటికీ, ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు, అక్కడ ఆయన స్ట్రాంగ్ బేస్ అనేది అలా ఉంది కాబట్టి గొట్టిపాటి బుజ్జి గారిది. జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని ఇద్దరు కలిసి అక్కడ పోటీ చేసినా సరే గొట్టిపాటి రవికుమార్ మీద గెలవలేరు. ఇది వాస్తవం. ఎందుకంటే 4 సార్లు, సరే 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ విజయం అనేది ఒక నియోజకవర్గం నుంచి రావడం అనేది చాలా మందికి అరుదుగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు దాదాపు 6-7 సార్లు కుప్పం నుంచి గెలవడం అనేది అదొక బేస్ పెట్టుకుంటే, అలాంటి నియోజకవర్గాలు రాష్ట్రంలో ఇంకా అనేక ఉన్నాయి. అందులో అద్దంకి అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్ లో అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ 175 ఎందుకు కాదంటారు చూసారా, వై నాట్ 175 అని, అది పెట్టుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు అని తెలిసినటువంటి నియోజకవర్గం ఇదే. బాచిన కృష్ణ చైతన్యని గాని, చెంచుగరటే గారి కుటుంబం వాళ్ళది కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరిని పెట్టినా సరే గొట్టిపాటి రవికుమార్ మీద గెలవలేరు. సరే, ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రజలు సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి సంబంధించి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పరిస్థితి చూసుకున్నప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరిని బాగా ఇబ్బందులు పాలు చేశారు అంటే, మేబీ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు అన్నటువంటి ఒక కక్ష కావచ్చు, లేదు తెలుగుదేశం పార్టీ ప్రకారం తీసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి, అధికారికంగా ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్న, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని తేడా లేకుండా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు. వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని 100 కోట్ల రూపాయలు ఫైన్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని, ఇంకోటని కమిషన్లు వేసి, దొంగ రిపోర్ట్లు, తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి అధికారులు బలైపోతారు అనేది కూడా పట్టించుకోకుండా చేశారు. అయితే 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత, అంటే అప్పటికే తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే ఆయన గెలవడం జరిగింది. 2019లో గెలిచిన తర్వాత, అంటే పార్టీ ఓడిపోయి ఆయన మాత్రం గెలిచిన తర్వాత పార్టీ నుంచి ఇబ్బందుల పాలవుతారు, పార్టీని మారి వెళ్ళిపోతారు అనుకున్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి పేరు గొట్టిపాటి రవికుమార్ గారిదే వినిపించింది. కానీ నేను పార్టీ మారే ప్రసక్తే లేదు, ఇంత వేవ్ లో కూడా ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ గెలిచాను అంటే నియోజకవర్గ ప్రజలకి నేను ఏదో చేశాను, అది గుర్తు పెట్టుకుని వాళ్ళు నన్ను మళ్ళీ గెలిపించారు. అంగబలం కావచ్చు, అర్ధబలం కావచ్చు, అన్ని రకాలుగా కూడా, అంటే ఒక మొండితనం అని చెప్పుకోవచ్చు, పాజిటివిటీ ఉన్నటువంటి ఒక మొండితనం అని చెప్పుకోవచ్చు. మొత్తం అందరూ కూడా ఆయనకి సపోర్ట్ గా ఉండడం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంతటా ఆయన కదా, ఎవరిని పెట్టినా ఆయనే నిల్చున్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియకో అని చెప్పలేం కానీ రెడ్డి సామాజిక వర్గం అనేది ఆయన ఫ్యాన్ బేస్.
ఆయనకి బలంగా ఉన్నటువంటి బేస్, దాన్ని చూసుకుని ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అనేది చాలా మంది చెప్పేటువంటి మాట. కానీ అద్దంకిలో రెడ్డి సామాజిక వర్గం మొత్తం దాదాపుగా 70% అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారికి అనుకూలంగా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన చేసినటువంటి పోరాటం కరోనా టైంలో కావచ్చు, ఇతరత్ర అన్ని సమయాల్లో కూడా ప్రతి మొత్తం సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి ఇంటికి కూడా ఆయన వ్యక్తిగతంగా వెళ్లి కలవడం, మాట్లాడడం, పార్టీలకి అతీతంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశారు. సరే, ప్రభుత్వం నుంచి సహకారం అంటారా? సహకారం శూన్యం. సహకారం అనేది శూన్యం, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇక వ్యక్తిగతంగా ఆయన మీద చూస్తే, సరే వ్యాపార పరంగా ఆయన కుటుంబ పరంగా ఉన్నటువంటి పాత గొడవలు ఇతరత్ర ఉన్నటువంటివి అవన్నీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టాక్టిక్ అక్కడ చాలా గట్టిగా పనిచేసింది. రాష్ట్రంలో 2014 నుంచి 19 ఎన్నికలకు కూడా చాలా స్పష్టంగా పనిచేసింది. ఏ ఏ కుటుంబాల మధ్య అయితే రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయో, ఎవరికైతే గొడవలు ఉన్నాయో వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారు. అలాగే ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కుటుంబానికి కావచ్చు, మిగతా వాళ్ళ కుటుంబాలకు కావచ్చు ఉన్నటువంటి ఈ రాజకీయ వైరం కావచ్చు, లేదంటే వ్యాపార వైరం కావచ్చు, వ్యక్తిగత వైరం కావచ్చు, వీటన్నిటినీ సమసిపోయేలా చేసి మళ్ళీ కలిసి కట్టుగా ఎలా పనిచేయాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నేర్పించారు. సో అదే బాటలో గొట్టిపాటి రవికుమార్ గారు కూడా పార్టీలో చేరిన తర్వాత ఎవరితో ఏ గొడవలు ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టేసి పార్టీలో కూడా కలిసిపోయి అందరితోటి పనిచేయడం, నియోజకవర్గంలో క్యాడర్ని ముఖ్యంగా నేనున్నాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి నేను ఉన్నాను, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే పోరాడడం తప్ప భయపడి పారిపోవడం లేదు అనేటువంటి ఒక సందేశాన్ని చాలా బలంగా ఇచ్చారు. దాంతో క్యాడర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల పరిస్థితి ఏంటి, అప్పటి వరకు టీడీపీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి సందిగ్ధత అనేది ఉంటుంది. అది కూడా లేకుండా, అది కూడా రానివ్వకుండా నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు కాదు, నేనే మీ వాణ్ణి, నేను మీకోసం ఉన్నాను అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన పంపించారు. ఇదేం కొత్త కాదు. పార్టీలకు అతీతంగా ఆ నియోజకవర్గంలో ఆ ఏరియాలో 4 సార్లు గెలవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇప్పుడు ఈ మొత్తం గ్రాఫ్ తీసుకున్నప్పుడు మైనస్ ఏమవుతుంది, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనేటువంటిది ఒక మైనస్ అవుతుంది. అది ఎందుకు మైనస్ అవుతుంది? చేయాల్సింది ఎమ్మెల్యే గారు అయినప్పటికీ దాన్ని చేయించాల్సింది ప్రభుత్వం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాలకు ఏం చేశారు అనేది అందరికీ తెలిసిందే. ఆ పరంగా రవి గారికి ఒక మైనస్ అవుతుంది తప్ప వ్యక్తిగతంగా ఆయనకి మైనస్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ప్రజలు ఆయన వైపే ఉన్నారు అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఎమ్మెల్యే అన్న పేరు మాత్రమే ఉంది కానీ నేను మీలో ఒకడిని అనేటువంటి ఒక బలమైన ట్యాగ్ ని గొట్టిపాటి రవి అక్కడ ఇవ్వడం జరిగింది అందరికీ. సో ఇప్పటికీ ప్రతిరోజు ఉదయమే చాలా మందిని కలుస్తూ ఉంటారు. ఇంటికి గేట్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. సామాన్యులు కూడా వచ్చి బుజ్జిబాబు ఏం చేస్తున్నారు, ఇగో ఇలా ఉంది ఇది అంటే అది ప్రతి ఒక్కరిని వరుస పెట్టి పిలవడం కావచ్చు, సన్నిహితంగా మెలగడం కావచ్చు, ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది. అంటే మా ఎమ్మెల్యే దగ్గరికి మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ నిమిషమైనా ఆయనకి ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి నేను ఇది ఫలానా అది ఇబ్బంది ఉంది అంటే, అది వ్యక్తిగత అవసరమైన లేదంటే ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటిదైనా ఇమీడియట్ గా అవుతుంది అనేటువంటి నమ్మకం రవి గారు అక్కడ కల్పించడం జరిగింది. సో దాంతో సాటిస్ఫైడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫైడ్. 2019 నుంచి 24 వరకు రవి గారి గ్రాఫ్ ఒక 100 మార్కులకు మనం ఇచ్చుకుంటే గనక ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఇబ్బందుల్ని అవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా 100 out of 100 ఆయన నియోజకవర్గం కోసమే కట్టుబడి ఉన్నారని చెప్పొచ్చు. ఇటువంటి 100 మార్కులు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు అతి తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో అందరికీ మైనస్ మార్కులు వేయాల్సి వస్తుంది. బట్ అందులో కూడా కొంతమంది ఉన్నారు ఎదురు తిరిగి పోరాడినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు. సో అద్దంకి నియోజకవర్గం 100% తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ గారు ఈసారి గెలుస్తున్నారు. అతిశయోక్తి అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద గెలవలేరు. సో 5వ సారి వరుసగా గెలిచి రికార్డు సృష్టించబోతున్నటువంటి అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారికి ముందస్తు శుభాకాంక్షలు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.